పబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో, మమ్మల్ని చేయగలరు మా మీద. రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చూడాలని ఉందే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గణతంత్ర దినోత్సవం నాడున రాష్ట్ర దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేయటం జరుగుతా ఉంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇవాళ రిపబ్లిక్ డే అంటే రెడీగా ఉండండి రా. మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. ఓహో, ఇది అదే. వెరీ గుడ్. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. ఎస్ ఎస్, వాస్తవంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందో, ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని పెంచాల్సింది పోయి, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి రానటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. వైసీపీ హయాంలో ఒక్కసారి దావోస్ వెళ్లారన్నారు. అక్కడికి వెళ్లి కూడా బిత్తర చూపులు చూసారంటూ సెటైర్లేశారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్తర చూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి, నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి ఓ తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారుగా, ఏమన్నారు? బయటకు వచ్చేసారు. మళ్ళా ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు మనం ఇస్తాం చూడు. రీల్స్ ఏవో చూసుకోమన్నాడు. ఎందుకు వాళ్ళ గురించి ఏమంటాడు? రీల్స్ అవేవో. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నేను దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్యా అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యాని? చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. అలా కాదు రప్పించోడా. స్నానం చేయలేము, మా గడ్డ కట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడని చెప్పి కబుర్లు ఆడారు. తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్ అంటాడు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన